100% job guarantee తో ISTTM Business School admissions open. GHMC కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి ముందే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. పోడియం ముట్టడించి మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంలోనే కౌన్సిల్ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. తర్వాత మళ్లీ సమావేశం మొదలైన కార్పొరేటర్లు ఆందోళన కంటిన్యూ చేశారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు గులాబీ కార్పొరేటర్లు. చాలా కీలకమైన బల్దియా సమావేశాలలో బీఆర్ఎస్ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలో పబ్లిక్ సమస్యలు, పరిష్కారాలపై చర్చించకుండా ఇలా రచ్చ చేయడం ఏంటని మండిపడ్డారు. ఇట్ ఈస్ నాట్ సింపుల్ అండి. ఒక సెలెక్ట్ చేయడం, ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేయడం, ఇట్ ఈస్ నాట్ సింపుల్. 200 క్వశ్చన్లు వస్తాయి మెంబర్స్ దగ్గర నుంచి. ఇది నెల ప్రాసెస్. వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ వచ్చాక నేను అన్నీ కూడా తీసుకుని ఏదైతే ఇంపార్టెంటో డబుల్గా కాకుండా అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను చూస్ చేసుకుని ఈరోజు ఎజెండా తయారు చేయడం జరుగుతుంది. ఆ ఎజెండా కాదు, ఆఖరికి నాది ప్రసంగంని కూడా వాళ్ళు అడ్డుకున్నారు అంటే ఎంత దురదృష్టకరం అండి. వాళ్ళు చెప్పండి, మీరు అంటే అందరినీ అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళది టోటలీ దే హ్యావ్ డిసైడెడ్ ఇది కాకూడదు. ఈ గవర్నమెంట్లో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది మేము చెప్పకూడదు. అది వాళ్ళ కళ్ళ ముంగల కట్టుకున్నట్టే కనిపిస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు దానికి కొట్లాటలు, ఆ తోసుళ్ళు. ఈజ్ దిస్ ద డెకోర్ ఆఫ్ ద హౌస్? ఇట్లా చేస్తారండి ఒక చదువుకున్న కార్పొరేటర్లు. ఈరోజు మీరు అందరూ కూడా పబ్లిక్తో ఎలెక్ట్ అయ్యి వచ్చిన కార్పొరేటర్లు అందరినీ రేపు టీవీ లోపల అందరు చూస్తున్నారు కదండి. మీరు ఎలెక్ట్ అయిన మీ డివిజన్ల లోపల చూస్తూనే ఉన్నారు కదా. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చేష్టలు అవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. సార్ నేనేమంటున్నానంటే కొత్త కమిషనర్ ఎంటైర్ GHMC టీమ్ని కూడా మేము రీషఫుల్ చేసుకుని అందరు IAS ఆఫీసర్లని తెచ్చుకుని ఇవాళ కమిషనర్ కూడా ఒక లేడీగా ఇప్పుడు నేను ఒక మేయర్గా కూర్చున్నాను, ఒక డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఒక కమిషనర్ గారు లేడీ ఉన్నారు, ఇందరు లేడీ కార్పొరేటర్స్ ఉండంగా కూడా మీరు ఇంత డిస్రెస్పెక్ట్గా బిహేవ్ చేసి నేను పదే చెప్పినాక కూడా వాళ్ళకి ఆ కమిషనర్ గారితో మాట్లాడిపోయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు ఎట్లా నిర్వహించబోతున్నారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ అదే పదే రావడం, రిజైన్ చేయండి, అభివృద్ధి పనుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనడం ఏంటంటే మరి ఈ గత 10 ఏళ్ల నుంచి మరి ఇవన్నీ చూపిలే ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైతే మేయర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోయింది ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా మీకు? సో ఎక్కడున్నా సరే ఒక మేయర్ బాధ్యత ఏంటి? నేను ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా, మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఏ పార్టీ నుంచి మేము ఎలెక్ట్ అయినా నేను సిటీకి మేయర్. అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు, ఏ కార్పొరేటర్ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే బేసికలీ ఎవ్రీ కార్పొరేటర్ నేను చెప్పినట్టు నేను ఒక కార్పొరేటర్గా పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. నేను పార్టీల అతీతంగా ఏ కార్పొరేటర్ వచ్చినా సరే మేము వాళ్ళ పనులు మాకు అడిగి శాంక్షన్స్ అడిగితే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా నేను నో అనలేదు. ఈవెన్ కౌన్సిల్ హాల్ లోపల కూడా ఏ రోజు కూడా నేను పార్షియల్గా బిహేవ్ చేసి ఒక పార్టీలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మైక్ ఇవ్వలేదు. నేను
అన్ని పార్టీస్లో అందరు కార్పొరేటర్స్ మాట కూడా నేను వినడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఈరోజు చేసింది మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. అంటే అక్కడ ఉన్న పెద్దలు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్, నాకు తెలియదు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో, కానీ ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుని సభ ఇట్లా జరిగింది అంటే ఇంకా ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.